ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనము. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. హల్లెలూయా, ఆమెన్. దేవుడు ఈరోజు మనకి ఒక గొప్ప వాక్యాన్ని అనుగ్రహించి ఉన్నారు. ఇక్కడ యోబు గ్రంథంలో మనకి అందరికీ తెలిసిన విషయమే. యోబు గారి యొక్క స్థితిని బట్టి ఆయన కూర్చొని ఉన్నప్పుడు తన స్నేహితులు ముగ్గురు వచ్చి ఒకరి తర్వాత ఒకరు కొన్ని మాటలు మాట్లాడినట్లు మనము యోబు గ్రంథంలో చూడొచ్చు. కొన్ని మాటలు ఆయనను బాధ పెట్టినవే అయి ఉన్నప్పటికీ కూడా కొన్ని మాటలు దేవుని ప్రవచనాల్లాగా ఉన్నాయి. దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు అదే స్నేహితుల ద్వారా పలికించినట్లు ఉంది. ఇక్కడ మనము ఈ 22వ అధ్యాయంలో చూసుకుంటే ఎలీఫజు అనేటటువంటి స్నేహితుడు యోబు గారితో మాట్లాడుతూ ఉన్నారు. యోబు గారి స్థితిని ఇక్కడ ఈ మాటలు బలపరుస్తాయి. పైన కూడా మనము 24 లేదా 25 27వ వచనంలో కూడా మనము గమనించినట్లయితే, నీవు ఆయనకి ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును, నీ మొక్కుబళ్ళు నీవు చెల్లించెదవు అనే మాటలు కూడా ఎలీఫజ్ అనే వ్యక్తి యోబు గారితో చెప్తున్నాడు. ఎవరైనా మనము బాధలో కూర్చొని ఉన్నప్పుడు ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చి ఏదైనా కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి వాళ్ళ మాటల వల్ల మన హృదయం గాయపడుతుంది. కానీ అదే వ్యక్తి ద్వారా కొన్ని ఓదార్పు మాటలు దేవుడు మనకి అందిస్తాడు. అవి దేవుని మాటలై ఉన్నాయి. అటువంటి మాటనే ఇదిగో ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకు నువ్వు ప్రార్థన చేసుకో అని చెప్తున్నాడు. ఆల్రెడీ యోబు గారు చేస్తున్నారు, కానీ ఆ వ్యక్తి ద్వారా ఈ మాటలు పలికిస్తాడు దేవుడు. సో అప్పుడు అక్కడ చెప్పినటువంటి ఈ 28వ వచనంలోనే, మరియు నీవు దేనినైనా యోచన చేయగా, యోచన అంటే ఆలోచన, ఒక ప్లానింగ్. మనం కూడా ఏదైనా మన జీవితంలో ఒక ప్లాన్ చేస్తూ ఉంటాము. అయితే ఆ ప్లాన్ చేస్తాము, కానీ డౌట్ ఉంటుంది మనకి, ఇది జరుగుతుందా లేదా అని. అటువంటి అయోమయ గందరగోళ పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు దేవుని మీద మనము ఆధారపడాలి. దేవుడు మన ఆలోచనల్ని స్థిరపరుస్తాను అంటున్నాడు. ఎన్నో గొప్ప విషయాల ద్వారా కూడా దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అదే సామెతల గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనంలో చూసుకుంటే, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ యోచన స్థిరపరచబడును. హల్లెలూయా. ఇక్కడ ఎంత చక్కగా ఉంది చూడండి. మన ప్రయత్నం మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దేవుని కృప వాటిని మిగిలిందంతా చూసుకుంటుందన్నమాట. మనము ఎవరికైనా ప్రోత్సాహం మాటలు చెప్పేటప్పుడు, లేదంటే పిల్లల ఎగ్జామ్కి చదువుకునేటప్పుడు మనం ఇదే చేస్తాం, నీ వంతు నువ్వు కష్టపడు, ఆ తర్వాత దేవుని కృప అనేసి. సో ఇదే మాటలు మన జీవితానికి కూడా వర్తిస్తాయండి. మనం కూడా మన పనుల భారాన్ని దేవుని మీద వేసేసి, మన ఆలోచనలంతా దేవునికి అప్పచెప్పేసి, మన ప్రయత్నం మనం చేయాలి. మొత్తం దేవుడు చూసుకుంటాడు కదా అనేసి గాలిలో దీపం పెట్టి దేవుడా అని మనం కూర్చుంటే అది జరగదు కదా. మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత దేవుని నిర్ణయం అయి ఉంది. ఇప్పుడే ఈ ఛానల్ గురించే మాట్లాడుకుంటే దేవుని యొక్క ఆలోచన మాకు అందింది. ఇదిగో నా ఫ్రెండ్ ఈ ఛానల్ పెట్టాలి అని తన మనసులో ఒక ఆలోచన కలిగింది. ఆలోచనను సఫలం చేసుకోవడానికి ప్రయత్నాలు మేము చేస్తున్నాము. ఆ తర్వాత అది దేవుని కృప అయి ఉంది. సో తన వంతు ప్రయత్నము ఛానల్ పెట్టడము, నా వంతు సహాయము ఇదిగో ఈ రీతిగా నేను దేవుని వాక్యాన్ని, నాకు తెలిసిన దానిని ఇలా రికార్డ్ చేసి పెట్టడము. సో ఈ విధముగా ఇద్దరము కలిసి చేస్తున్నటువంటి ప్రయత్నము లేదా ఆలోచన మాదై ఉంది. దీనిని ముందుకు నడిపించువాడు దేవుడు. హల్లెలూయా. దేవుని కృప వలనే ఇదిగో ఈరోజు దాదాపు 1000కి దగ్గరగా మేము ఈ సబ్స్క్రైబర్లను చేయగలిగి ఉన్నాము. అంటే ఇది మేము చేసింది కాదు, కానీ దేవుని మాటలని మేము అందించడము, దేవుని యొక్క కృప ఎలా ఉంది మన మీద అనే మాటల్ని ఇతరులకి అందాలనేటటువంటి ఆ ప్రయత్నము, దేవుని సువార్తను అందరూ తెలుసుకోవాలనేటటువంటి ప్రయత్నాన్ని దేవుడు మాతో ఉండి సఫలపరుస్తున్నాడు. దేవుని పనులు మనం చేసినప్పుడు, లేదా మంచి పనులు మనం చేసేటప్పుడు దేవుని కృప తప్పక మన మీద ఉంటుంది అనడానికి మేమిద్దరమే ఒక నిదర్శనం. సో ఈ విధంగా మంచి పనులు మనము చేయడానికి ముందుకు రండి. దేవుడు తప్పక మీకు స్థిరపరుస్తాడు. ఆయన మీకు వెలుగును ప్రకాశింపజేస్తాడు. హల్లెలూయా. సో ఇక్కడ ఈ సామెతల గ్రంథంలో కూడా 16:3 వచనంలో, నీ పనుల భారము. సో మన భారం మొత్తం మనము దేవుని మీద వేయాలి. అప్పుడు ఆయన మనల్ని స్థిరపరుస్తాడు.
ఇక్కడ దేవుని వాక్యం ఇదే మనకు చెప్తోంది. కాబట్టి ఏదైనా సరే స్థిరపరిచేవాడు ఆయన అని మనకు చెప్తోంది. కేవలం ఆలోచన, ప్రయత్నము, దేవుని మీద భారము మనము చేయాలి. అదేవిధంగా మనకందరికీ తెలిసినది కీర్తనల్లో మనకి 119వ కీర్తన 105వ వచనంలో ఆయన మనకి వెలుగుగా ఉన్నాడు. దేవుని వాక్యము మన మార్గాలకి వెలుగుగా ఉంది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఈ 28వ వచనాన్ని పైన యోచన చేస్తే ఆయన స్థిరపరుస్తాడు, కింద లైన్లో నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును అని. అదే దేవుని వాక్యము మన పాదములకు, మన త్రోవకు వెలుగుగా ఉంది. హల్లెలూయా. కాబట్టి దేవుని మీద ఆధారపడదాం, దేవుని వాక్యం మీద ఆధారపడదాం. దేవుని వాక్యమే మనల్ని వెలుగు మార్గంలో నడిపిస్తూ స్థిరపరుస్తుంది. అదేవిధంగా ఇంకొక వచనాన్ని మనం గమనించినట్లయితే సామెతలు 4వ అధ్యాయము 18వ వచనంలో మిట్ట మధ్యాహ్నం సమయంలో ఎలా ఉంటుందో, ఎండ ఎలా ఉంటుందో ఆ విధమైనటువంటి సూర్యప్రకాశము వలె నీతిమంతుల మార్గము ఉండును అంటున్నారు ఇక్కడ. హల్లెలూయా, ఎంత గొప్ప వచనం చూడండి. నీతిమంతుల మార్గము మిట్ట మధ్యాహ్నం ఉండే ఎండ ఎలా ఉంటుందో అలా ఉంటుందంట. మిట్ట మధ్యాహ్నం ఎవరైనా లైట్ వేసుకొని రోడ్డు మీద వెళ్తారా అండి? లేదు కదా. స్ట్రీట్ లైట్లు ఏమైనా మిట్ట మధ్యాహ్నం వేస్తారా? లేదు కదా, అవసరం లేదు. ఎందుకంటే సూర్యుని యొక్క ప్రకాశము మన మీద ఉంది. అదేవిధంగా నీతిమంతులు, దేవుడు నీతిమంతుడు కాబట్టి ఆయన పిల్లలుగా మనలో కూడా నీతి ఉండాలి. నీతిమంతుడు ఒక్కడునూ లేడు, కానీ దేవుని వాక్యాన్ని బట్టి భయభక్తులు కలిగి మనము తగ్గింపు స్వభావంతో నడుస్తూ స్వార్థం లేకుండా నిస్వార్థమైనటువంటి పనులు చేస్తూ మనం ముందుకు వెళ్ళినట్లయితే నీతి సూర్యుడు మన మీద ఉదయించి మధ్యాహ్న ఎండలాగా మన జీవితాలను ప్రకాశింపచేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. అదేవిధంగా యెషయా గ్రంథం 58:11 ఆ వచనం నుంచి కూడా మనం తెలుసుకోవాల్సింది అది. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఆయన మనల్ని నడిపిస్తాడండి. మన చెయ్యి పట్టుకొని ఆయన మనతో ఉండి, ఆయన సన్నిధి మనతో ఉండి మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఎప్పుడు అంటే మనము ఆయన యందు భయభక్తులు కలిగి నీతిమంతులుగా, అంటే కొంచెమైనా మనము యథార్థంగా నీతితో పనులు, స్వార్థం లేకుండా పనులు చేసినట్లయితే దేవుడు మనతో ఉండి మనల్ని నడిపిస్తాడు. ఆయన వెలుగును మన మీద ప్రకాశింపజేస్తాడు. కాబట్టి దేవా, ఇదిగో ఈరోజు నేను చేస్తున్న పనులన్నింటిలో నా తండ్రి ప్రభా నిస్వార్థంగా నేను చేయలాగున నాకు మంచి మనసునివ్వండి. నా మార్గముల మీద మీ వెలుగు ప్రకాశించండి ప్రభా. ఇదిగో ఈరోజు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రములని మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం రండి. ఈ ఇచ్చిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి ఆ రీతిగా నడిపించాలని కోరుకుంటూ దేవుడి కొద్ది మాటలు దీవించి మనల్ని ఆశీర్వదించి సమాధానంతో నింపునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రం. దేవా, ఈరోజు ఇచ్చిన మీరు ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన ప్రభా. ఇదిగో మా సొంత జ్ఞానంతో కాకుండా మీ చిత్తాన్ని బట్టి మేము తీసుకునే ప్రతి మంచి తీర్మానాన్ని బట్టి అయ్యా, ఈ యొక్క నిర్ణయాలను బట్టి మీరే మమ్మల్ని స్థిరపరచమని వేడుకుంటున్నాం నాయన తండ్రి దేవా. మా భవిష్యత్తు మార్గాలలో ఉన్న ప్రతి అయోమయాన్ని తండ్రి, చీకటిని తొలగించండి దేవా. మీ దివ్యమైన వెలుగును మాపైన కృమ్మరించండి. మేము వేసే ప్రతి అడుగులోనూ తండ్రి మీ తోడు ఉండి మమ్మల్ని నడిపించమని, మీ కృప మాకు దయచేయమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన నజరేయుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.